హాయ్ గైస్, వెల్కమ్ టు మనాలి డే 3 వ్లాగ్ అండి. ఇది సిరీస్గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్న జరిగిన మంచులో ఇరుక్కుపోయిన ట్రాజడీకి అసలు ఇవాళ మార్నింగ్ తొందరగా లేవలేదు. అట్లాగే పిల్లలు కూడా అసలు నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అనమాట. యాక్చువల్లీ అయితే మాకు ఇవాళ కుల్లు వెళ్ళాలి. కుల్లు వెళ్ళి అక్కడ రివర్ రాఫ్టింగ్ అవన్నీ బుక్ చేశారు. బట్ మేము అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాము. మాకు ఏది ఇంట్రెస్ట్ లేదు. మేమేమి ఇంక ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు. ఓన్లీ షాపింగ్ చేసుకుంటామన్నాం. బట్ సమ్హౌ ఈయన ఒప్పించి ఓన్లీ షాపింగ్ అని చెప్పి మళ్ళీ మాల్ రోడ్కి తీసుకొచ్చి టిఫిన్ చేసిన తర్వాత మాల్ రోడ్లో ఆఫ్టర్నూన్ దాకా అక్కడే ఉండి లంచ్ కూడా అక్కడే చేసుకున్న తర్వాత చిన్నగా ఒప్పించారు. ఇంకా పిఎం మోడీ గారు ఈ అటల్ టనల్ అనేది బిల్డ్ చేయించారు. చాలా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఇక్కడ దాకా వచ్చాం, అటల్ టనల్ చూసి వెళ్దాం, ది లాంగెస్ట్ టనల్ అసలుకి చూద్దాము అని చెప్పి ఒప్పించారు. సో అట్లా అటల్ టనల్ బయలుదేరాము మొత్తానికి. అదిగోండి మా పిల్లలు ఇద్దరు అక్కడ అటల్ టనల్ దగ్గర వచ్చేసాం మేము ఆల్రెడీ. అక్కడ వాటర్ ఫాల్ ఉంటే ఆ వాటర్ ఫాల్ దగ్గర పోజెస్ దిగడానికి పైకి ఎక్కారు. నేను పోజెస్ దిగడానికి ట్రై చేస్తున్నాను. అండ్ హిమాలయన్ వాటర్ వచ్చేసి ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఆ మంచు అంతా కరిగి చాలా ప్యూరెస్ట్ అంటే ప్యూరెస్ట్ వాటర్ అండి. అది అంత క్లీన్గా వైట్గా ఉన్నాయి చూడండి. ఒక 2 minutesలో నా కాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. అసలు నేను ఉండలేకపోయాను. బయటకు వచ్చేసాను వెంటనే. అసలు చాలా చాలా ప్యూర్గా ఉన్నాయి. అక్కడ రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా అదే వాటర్ యూజ్ చేసి వంటలు చేస్తున్నారండి. అక్కడ ఎవరు కూడా వాటర్ కొనుక్కోవట్లేదు. ఓన్లీ దీస్ మౌంటైన్ వాటర్స్ ఆర్ యూజ్ టు కుక్ అండ్ ఎవ్రీథింగ్. చాలా చాలా క్లీన్ ఉన్నాయి, ప్యూరెస్ట్ ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మేము కూడా ఆ వాటర్ టేస్ట్ చేసాము. అలాగే బాటిల్లో పట్టి తెచ్చుకున్నాము. వాటర్ అంతా కూడా చాలా చాలా చల్లగా ఉన్నాయండి. ముట్టుకోలేకపోతున్నాము. చేతులు కానీ కాళ్ళు కానీ ఫ్రీజ్ అవుతున్నాయి. ఎందుకంటే అది మంచు కరిగి వస్తున్నాయి కదా. సో చాలా చాలా చిల్లింగ్గా ఉన్నాయి అన్నమాట అవి. యాక్చువల్లీ ఈయన అక్కడ పోజులు దిగడానికి ట్రై చేస్తున్నారు తెగ ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో. అండ్ పిల్లలు తీస్తున్నారు. ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి అటల్ టనల్ దగ్గర. ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కింద నుంచి బియాస్ నది వెళ్తూ ఉంది. అందులో కూడా చాలామంది రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. అలాగే నేను కూడా పైకి ఎక్కానండి మొత్తానికి. ఏదో ఇంకా చిన్నగా అది దింపుతున్నారు ఈయన. తర్వాత అది అయిపోయింది. ఇంకా వాటర్ ఫాల్ దగ్గర అయిపోయింది. ఇక్కడ బియాస్ నది దగ్గరలోకి వచ్చామండి. అంటే అక్కడ కొంచెం ఇదిగా ఉంది శాండ్తో అది. సో అక్కడికి వచ్చాము. పోజెస్ దిగుతుంది మా చిన్నమ్మాయి. అక్కడ చూస్తున్నారేమో బ్యాక్గ్రౌండ్లో మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. ఆ బ్రిడ్జ్ కింద నుంచి అంతా కూడా బియాస్ నది వెళ్తుందండి మొత్తం అంతా. సో బియాస్ నది దగ్గరలోకి కూడా మేము వెళ్ళి చూసి వచ్చాం అనమాట. అది కూడా అక్కడ కూడా చాలా ఫొటోస్ దిగాము. చాలా చాలా బాగుంది. మీకు కనిపించట్లేనట్టుంది. మొత్తం అంతా సైడ్ మౌంటైన్స్ అవి కనిపిస్తున్నాయి కదా. బట్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి అంతా రివర్ వెళ్తుంది అనమాట. యాక్చువల్లీ వ్యూ అయితే మాత్రం సూపర్బ్ అండి. ఆసమ్. అసలుకి లైఫ్లో ఒక్కసారైనా కానీ ఎంజాయ్ చేయాలి మనాలిలో. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ చాలా చాలా బాగా జరిగింది ట్రిప్ అంతా కూడా. ఒక్క ట్రాజెడిక్ సిచ్యువేషన్ తప్పించి అంతకు మించి ఏం లేదు. నిన్న కూడా బాగా బాగా ఎంజాయ్ చేశారు. షూటింగ్ సమ్ రీల్స్ అనమాట అక్కడ అటల్ టనల్ దగ్గర. అదంతా రోడ్ అంతా చాలా పెద్ద రోడ్ ఇచ్చారు. బికాస్ టూరిస్టులు అందరూ చూసి అక్కడ నుంచొని కాసేపు ఎంజాయ్ చేయాలి కదా. చూడండి ఆ వ్యూ అది ఎంత బాగుందో. అక్కడ కూడా మేము ఏదో రీల్ షూట్ చేస్తున్నాము. పుష్ప 2 సాంగ్ రీల్ షూట్ చేస్తున్నామండి. చాలా షూట్ చేసుకున్నాము. మై హస్బెండ్స్ ఇన్నర్ యాక్షన్ బి లైక్, హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. ఒక్కసారైనా ఎవరైనా కానీ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది. అంటే భూతల స్వర్గం అంటారు కదా, అదనమాట. నిజంగా చెప్పాలంటే అలా ఉంది. మా డాడీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మౌంటైన్స్ గురించి కూతుర్లిద్దరికి. సో రిటర్న్ బయలుదేరిపోయామండి మేము. ఇంకా సోలాంగ్ వ్యాలీకి అటల్ టనల్ నుంచి అయిపోయింది. సోలాంగ్ వ్యాలీకి వచ్చేసాము. సోలాంగ్ వ్యాలీలో అక్కడంతా చూసాము. పారాగ్లైడింగ్స్ ఎక్కువ చేస్తున్నారు అక్కడ. సోలాంగ్ వ్యాలీ అంతా కూడా చాలా రష్గా ఉంది. అది కూడా అక్కడ కూడా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మొత్తం సీనరీ కానీ అంతా కానీ. మేము రోప్వే తీసుకున్నామండి. మేము రోప్వేలో పైకి వెళ్తున్నాము. యాక్చువల్గా మౌంటైన్స్ ఒక ప్లేస్ దగ్గర ఆపారు. యాక్చువల్గా అక్కడ బాగుంది, చాలా బాగుంది. రోప్వే అంతా కూడా ఎంజాయ్ చేసాము. చుట్టూ సీనరీ ఉంది, గ్రీనరీ ఉంది, మంచిగా మౌంటైన్స్ అన్నీ మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. బట్ ఆ పైకి వెళ్ళేటప్పుడు కిందకి వచ్చేటప్పుడు కొంచెం నర్వస్ అనిపించింది. ఏదేమైనా కానీ అంటే అట్లా అంత హైట్లో చూస్తూ ఉంటే అన్నీ చిన్నగా అనిపిస్తాయి కదా, కొంచెం అది అనిపించింది.
పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి ఈరోజు అయితే కనుక. సోలాంగ్ వ్యాలీలో కానీ, అటల్ టనల్లో కానీ, మాల్ రోడ్లో కానీ బాగా ఎంజాయ్ చేశారు. బాగా జరిగింది ఈరోజు ట్రిప్ అంతా కూడా. చూడండి, ఇంకా ఆగే ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఆపారు కాసేపు. తర్వాత నెక్స్ట్ రిటర్న్ వెళ్ళే రోప్వే కిందకి వెళ్ళే బాక్స్లో తర్వాత ఎప్పుడైనా మనం ఎక్కొచ్చు. కాసేపు అక్కడ ఉండి ఎంజాయ్ చేసి కొంతమంది అక్కడే టిఫిన్స్ చేసి రిటర్న్ వస్తున్నారు. మేమైతే కనుక ఇంకా వెంటనే మళ్ళీ ఒక 10 నిమిషాలు పావుగంట అట్లా ఉండి ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ కిందకి ఎక్కేసామండి. ఇంకా మళ్ళీ కిందకి దిగుతుంది. ఆ కిందకి దిగేటప్పుడు మాత్రం అసలు గుండెలు జారిపోతున్నట్టు ఉంటాయి. మౌంటైన్స్లోంచి దిగుతుంది కదా. ఆ కిందంతా సిసు విలేజ్ అండి, మొత్తం కనిపిస్తుంది కదా. యాక్చువల్గా సోలాంగ్ వ్యాలీలో సిసు వ్యాలీలో కూడా బాగా మంచు ఉంటుంది, బట్ సమ్మర్లో ఉండదండి. మేము వెళ్ళింది మంచి సమ్మర్ కాబట్టి అసలు అప్పుడేం లేదు. అటల్ టనల్ దగ్గర కానీ, సోలాంగ్ వ్యాలీ దగ్గర కానీ ఎక్కడా మంచు అనేది లేదు. ఓన్లీ సైడ్స్ ఎక్కడన్నా కనిపిస్తుంది అంతే తప్ప యాక్చువల్గా మొత్తం అంతా ఫిల్ అయిపోయి ఉంటుందంట జూన్ నుంచి, ఆ టైం అప్పటి నుంచి జూలై నుంచి అలాగా. ఇదిగోండి మా పిల్లలు ఇక్కడ ఆర్టిస్ట్ వీర్ సింగ్ అని ఉంటే ఆయన దగ్గర ఆర్ట్ వేయించుకుంటున్నారు. మా పెద్దమ్మాయి వేయించుకుంటుంది ఆల్రెడీ. ఆయన చాలా బాగా వేస్తున్నారండి. వితిన్ 10 minutesలో ఎవరికైనా కానీ ఆర్ట్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నారు. అసలు చాలా మంచి ఆర్టిస్ట్. యాక్చువల్గా ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఆర్టిస్ట్ వీర్ సింగ్ అని చెప్పి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫాలో హిమ్. అండ్ మా చిన్నమ్మాయి ఆర్ట్ మొదలైపోయింది, ఆవిడ కూడా వేయించుకుంటుంది. చూడండి, చాలా బాగా వేశారండి. ఈరోజు అంతా కూడా ట్రిప్ అంతా కూడా బాగా జరిగింది. సింపుల్గా నీట్గా జరిగింది. అంత కుళ్ళు వెళ్ళకుండా ఇంకా ఓన్లీ ఇక్కడ వరకు మొత్తం అంతా చూసుకున్నామండి. ఇంకా కుళ్ళు చూడలేదు మేము, ఓన్లీ మనాలి వరకు ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్ని వీడియో తీశాను, అదంతా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ డే 3 హాఫ్ వ్లాగేనండి, మొత్తం వ్లాగ్ కాదు ఇది, కంప్లీట్ వ్లాగ్ కాదు, ఓన్లీ హాఫ్ వ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి మాత్రమే. సో దిస్ ఈజ్ ద 3rd డే ఎక్స్పీరియన్స్ ఇన్ మనాలి అండి. అసలు నిజంగా ఆసమ్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మనాలిలో. నిన్న కూడా స్నో ఫస్ట్ టైం చూడటం, ఆ స్నోలోంచి ఫస్ట్ టైం వెళ్ళటం, అదంతా కూడా ఎంజాయ్ చేసాము. మేము అక్కడ ఇరుక్కుపోవడం తప్ప, స్నో స్టార్మ్ రావడం తప్ప అంతా ఎంజాయ్ చేసాము. చాలా బాగా జరిగింది మా ట్రిప్ అంతా. బై గాడ్స్ గ్రేస్ ఏదైతేనో మేము రిటర్న్ అయ్యాము. ఎట్లా అయినా కానీ వీఆర్ సో లక్కీ అనమాట. అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది మా చిన్నమ్మాయి ఆర్ట్. యాక్చువల్గా తన నెక్ ఖాళీగా ఉందని చెప్పి నేను ఒక నెక్లెస్ యాడ్ చేయమని చెప్పాను ఆయనకి, చిన్న చైన్ లాగా. అది కూడా యాడ్ చేసి ఇచ్చారు ఆయన. That's all guys, thank you so much for following me. Bye.